హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను పీనట్ టమాటో చట్నీ చేసుకుంటున్నాను అండి విత్ క్యాప్సికమ్తోని. సో దానికి గాను పీనట్ ఫ్రై చేసి పెట్టుకున్నా అండి. సో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. 5 to 6 గ్రీన్ చిల్లీ వేసాను. ఒక రెడ్ క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసి వేసుకున్నా అండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. దీంట్లో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ బాగుంటుందండి ఈ చట్నీకి. గ్రీన్ క్యాప్సికమ్ వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చట్నీ, అది కూడా యూస్ చేయొచ్చు. సో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నా అండి. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నా అండి. ఒక 4 to 5 రెడ్ టమాటోస్ వేసుకొని కట్ చేసి వేసుకున్నా అండి. సో దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నా అండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం దోసపిండి పట్టుకుందాం. దానికి గాను నేను బొబ్బర్లు, పెసళ్ళు, శనగలు 1 కప్ తీసుకొని నైట్ నానబెట్టుకొని ఇలా పెట్టుకున్నా అండి. సో దీన్ని 3-4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, అల్లం వేసి మిక్సీ పట్టుకున్నా అండి. సో దోశలకి ఆనియన్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా అండి. సో ఇలా థిక్ అయిపోవాలండి. టమాటోలు అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక పీనట్, పల్లీలు, 2 ఎల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ మిక్సీ దగ్గరికైన కూరగాయలన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు 1 by 1 దోశలు ఇలా వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు చట్నీ చేసుకుందాం. చట్నీ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఇక్కడ నేను నెయ్యి కూడా యూస్ చేశానండి. నెయ్యి యూస్ చేశాను. ఇలా దోశలు వేసుకోవాలి. ఇప్పుడు చట్నీలో తాలింపు పెట్టుకుందాం. కొంచెం తీసుకున్నా అండి. ఆవాలు, జీలకర్ర వేసుకున్నా అండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టేసుకోండి. సో ఈ పోపుని ఇప్పుడు చట్నీలోకి వేసుకుందాం. సో దోశ చట్నీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.